గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి పెద్దలకి అందరికీ నమస్తే. నమస్తే మాస్టర్. ఈడియట్లో సరసర సై 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 మాస్టర్ 24 ఏళ్ళు పట్టింది మాస్టర్ యాక్ట్ చేయడానికి. మీతో కలిసి డ్యాన్స్ చేశాం కానీ కలిసి యాక్ట్ చేయడానికి మాత్రం 24 ఏళ్ళు పట్టింది. వెల్కమ్ మా ఆర్టిస్టుల కులంలోకి మనకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. దీనికి సెంటర్ పాయింట్ వంశీ గారు, వంశీ అన్న. ఆయనే కాఫీ షాప్లో మెయిన్ సెంటరు. ఆయన చుట్టూ ఈ క్యారెక్టర్లు నడుస్తూ ఉంటాయి. కాకపోతే గమ్మత్తు ఏంటంటే దీంట్లో ప్రతి క్యారెక్టర్ హీరోనే. నాకు కూడా అంతే చెప్పారు. మా సాయికి కూడా అదే చెప్పారు, రమేష్కి కూడా అదే చెప్పారు. ఆ సత్యం రాజేష్కి అయితే నువ్వే డైరెక్టర్ నువ్వే హీరో అన్నారంట. నీ డైరెక్షన్ ఏంటంటే సినిమాలో వాడు, ఈ సినిమాలో డైరెక్టర్ వాడు. యాక్చువల్గా సత్యం రాజేష్ డైరెక్షన్లో ఆయన హీరోగా, ఆయనే డైరెక్టర్ ఆయనే హీరోగా, నేను రవి గారి దగ్గరికి ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి కాఫీ షాప్కి వస్తాం. ఇక్కడ అంటే నేను కథ ఏం చెప్పట్లేదు సార్. కాకపోతే దీనికి బాగా ఎంజాయ్ చేసింది, బాగా ఎంజాయ్ చేస్తూ లొకేషన్లో నవ్వుకుంటూ తిరుమల నాగన్న సూపర్. నీ డైలాగ్స్ మాత్రం నవ్వి నవ్వి నా కూతురు ఎప్పటికీ ఆ కిల్లర్ నా చెయ్యి నరికేసి తలకేసి కుట్టేస్తా అన్నాడంటే అది ఊహించుకుందనమాట. నా చెయ్యి నరికి తలకి పెట్టి ఎలా కొడతా నేను ఇలా చేస్తే. అసలు ప్రతి డైలాగు ఓపెనింగే అనగనగా అనగానే ఊరుగవా పాతకాలం నాటి కథల్లాగా అమ్మమ్మ లాంటి కథలు ఏంటంటే లేదు సార్ వినగా వినగా మీకు బాగుంటుంది, వినగా వినగా ఒక వర్షం సార్, ఆ వర్షంలో హీరో అంటే హీరో ఎవరంటే ఇతనే అని సత్యరాజేష్ని చూపిస్తాం. ప్రొడ్యూసర్కి డౌట్ మరి చీకట్లో కనపడ్డు కదా, డైరెక్టర్ని కదా సార్ పగలబెట్టేసుకుంటా అంటే ప్రతి డైలాగు ఆ హీరో సార్, హీరోకి 2 తల్లులు సార్. 2 తల్లులా ఎవరికి పుట్టాడంటే ఇద్దరికి పుట్టారు సార్. అలా పుట్టాడంటే అదే ట్విస్ట్ సార్. అలా ఈ కథలో ట్విస్టు పక్కన మాస్టర్ గారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఒక ప్లానింగ్, అసలు ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రకరకాల 10-15 కథలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కిల్లరు చాలా ఇంట్రెస్టింగ్గా ఏ కథ ఏం జరిగింది అనేది కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారి ఆఫీస్కి ఫుడ్ తినడానికి వెళ్తూ ఉండేవాడిని. చాలా బాగుంటుంది అక్కడ వంట, భలే కర్రీసు, కాఫీ వెజ్ నాన్ వెజ్. వెజ్ తిన్న తర్వాత ఒక రోజు నాన్ వెజ్కి పిలిచారు. అలా పిలుస్తూ పరిచయం అయ్యి సార్ ఫస్ట్ టైం కలిసిన తక్కువ రోజుల్లోనే మీ సినిమాలో మంచి వేషం, మీ డైరెక్షన్లో చేయటం చాలా ఈజీ. అసలు ఎంత హ్యాపీగా ఎంత ఈజీగా చేయొచ్చు అనుకొని ఫ్రీగా మూవ్ అవచ్చు అనుకునేసరికి, కానీ పక్కన ప్రిన్సిపాల్ ఉండేవారు గౌతమ్ గారు. చాలామంది చెప్పేవారు హలో ఇక్కడ ఈజీగా వెళ్ళొచ్చు కానీ అక్కడ అంత ఈజీ కాదు. దాన్ని ఏముంది సార్ అంటే ఏం లేదు సార్ మీ ఇష్టం, మీరు ఏదంటే అదే చేద్దామని. సార్ గౌతమ్ గారు చాలా హ్యాపీ. అనుష్ గారు ఆయనకి జిమ్మి కెమెరా క్రెయిన్లో అవసరం లేదు, అలా టాప్లోంచి దిగాలని దించేస్తూ ఉండేవాడు. మరి ఏ కొండల మీద కూర్చున్నాడు ఈ సెవెన్ హిల్స్ సతీష్ లొకేషన్లో మాత్రం కనపడలేదు. అంటే అంత మంచి ప్రొడ్యూసర్ అనమాట. మన ఇబ్బంది టెన్షన్ పెట్టకుండా అన్న నువ్వు ఇంకా చాలా కొండలు ఎక్కాలి అంటే ఒక్కొక్క ఓటీటీ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టావు, మా సినిమాలు కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలి మనస్ఫూర్తిగా. యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున సుధా గారు ఏమండి, మీ శ్రీ గారు, అదే వీళ్ళ కథలో కూడా వెళ్ళి దూరుతూ ఉంటాను. నేను ఒక్కడిని అన్ని కథల్లో దూరుతూ ఉండేది. ఆ కథ ప్రొడ్యూసర్గా నచ్చపోతే ఈ పక్క టేబుల్లో ఏం జరుగుతుందో వినేసి వచ్చి మళ్ళీ కథ చెప్పేసి కొత్త కథ వెళ్ళేసి చెప్తూ ఉంటాం. చాలా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టరు. అందులో అంటే లిమిటెడ్ ఓవర్స్ అనమాట. అది అంటే 20 ఓవర్స్ 50 అట్లాంటిది ఏం లేదు. నీ ఇష్టం ఎన్ని బాల్ అన్నీ వేసుకోవచ్చు, అవుట్లు లేవు, అవుటాలు లేవు, ఆడుకోవటమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేసాం. ఆహాలో ఈ రోజు నుంచే స్ట్రీమ్ అవుతుంది. అందరూ చూసి మా ఈ ప్రయత్నాన్ని మీరు గ్యారంటీగా చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తారు. ఈ ఓటీటీలో ఏంటంటే ఈ మధ్య గమనించాను, మా ఇంట్లో కూడా ఆన్ చేసి పెట్టి వెళ్ళి వంట చేసుకుంటున్నారు. వినపడితే చాలు వాళ్ళకి. మళ్ళీ వచ్చి ఓహో ఇదే అని డైలాగ్ చూస్తున్నారు. దీనికి మాత్రం కదలలేరు, కొంచెం తిని కాఫీ పట్టుకొని కూర్చొని, ఎందుకంటే ట్విస్ట్లు చాలా బాగుంటాయి. కదలలేరు కూడా ముఖ్యంగా మెయిన్ అక్కడి నుంచి. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా చెప్పించారు ఆర్పి గారు. మీరు ఎంత స్మూతో మీ దగ్గర యాక్ట్ చేయటం, మీ దగ్గర ఉండటం కూడా మాకు అంతే హ్యాపీ. త్వరలోనే మీరు మొదలు పెట్టాలి. చాలా పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర, అంత మంచి కథలు. సార్ అంటే ప్రొడ్యూసర్గా నువ్వు నీ పాత్ర ఏమన్నా ఇస్తున్నా అన్న సంతోషం. నాకు మంచి వేషం ఇస్తారు నాకు ఆర్పి గారు, నమ్మకం ఉంది. ఎందుకంటే గౌతమ్ గారు యాక్సెప్టెన్సీ కూడా ఉంది, లేదు ఇలా ఎన్ని పెట్టాల్సింది ఆ క్యారెక్టర్ కానీ. థ్యాంక్ యూ సార్. అన్న అందరు సురేష్
మంచి డైలాగులు చీర చింపేస్తావా? అదే ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంకా సార్ అన్నీ మ్యూజిక్ కానీ అన్నీ అదే చాలా ఈజీ సార్, చాలా కంఫర్ట్. మీ దగ్గర ఏంటంటే ఫుల్ మీల్స్ తిన్నట్టు అనమాట, మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. నాకు ఇప్పటికి గుర్తు, ఒకటి చెయ్యి ఇలా పెట్టి రిహార్సల్స్లో చేసి టేక్లో చేయకపోతే ఆ చెయ్యి పెట్టింది చాలా బాగుందండి అని చెప్పి చెప్పడం కూడా ఎంత సాఫ్ట్, అంత బాగా చెప్తుంటే వెన్న పూసినట్టు. ఆర్టిస్టులందరికీ మా ఫ్రెండ్స్ అందరు ఆర్టిస్టులందరూ ఉన్నారు, అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్. సత్యం రాజేష్ తరఫున కూడా మీరందరూ ఆహాలో ఇది స్ట్రీమ్ అవుతుంది చూడండి, ఆయన తరఫున కూడా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంట ఇలాగా మర్చిపోయి నా పేరు పోతన, రైటర్ పేరు పోతన. నువ్వు కావాలంటే ముందు అది నా ముందు చెప్పులు ఇప్పి వెళ్ళాలి అన్న. ఊరుకోండే ఓ పక్కన వీడు చంపుతా అంటే చెప్పులు ఇప్పటాలు చెక్కలు గింతలు పెట్టాలని. ప్రతి డైలాగు దీంట్లో మేము ఎక్స్ట్రా వేసింది ఏమీ లేదనమాట, అసలు నీట్గా అట్లా రాసి ఇచ్చారు. అలా వేయటానికి కూడా అవకాశం లేదు, అలా ఆయన ఫ్లో అలా ఉంటుంది తిరుమల నాగుది. ఎందుకంటే నేను తిరుమల నాగుతో గీతాంజలి ఫస్ట్ వర్షన్ కూర్చొని అప్పటి నుంచి నాకు పరిచయం. అతనికి ఇంకా యాక్చువల్గా చాలా కలంలో చాలా పవర్ ఉంది కానీ ఇంకా రాలేదు, ఇంకా టైం రాలేదు. ఈ మధ్యనే లీగ్ మొదలుపెట్టాడు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా మొదలుపెట్టాడు. ఇంకో వేరే సినిమాలు కూడా చేస్తున్నాం. అంతకుముందు మేము మాయాపేటికి కానివ్వండి, ఏదైనా సరే తను రాసిన దాంట్లో చాలా కొలతలో ఉంటుంది. సునీల్ ఎన్నిసార్లు అంటాడు, తిరుమల నాగు రాస్తే మనకు కొలత కొలిసినట్టు ఉంటుంది పోసి. లవ్ యూ, థ్యాంక్ యూ. నాకు మంచి మంచి డైలాగులు రాసావు, మంచి క్యారెక్టర్ రాసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.